హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సరికొత్త అప్డేట్తో మళ్ళీ వచ్చేసాను. సో ఈ వీడియోలో నేను మీకు దివ్యాంగులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చాను. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ ఇంకా కూడా పొందకుండా ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్స్ అనేటివి ఈ మంత్లో ఓపెన్ కాబోతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీనైతే సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయని చెప్పారనమాట. ఈ 2 రోజులు ఎందుకు ఓపెన్ చేయడం లేదంటే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది రాష్ట్రంలో. సో సదరం స్లాట్స్ అనేటివి 3వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. సదరం స్లాట్స్ అనేటివి ఏ విధంగా బుక్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేసి సచివాలయంలో అయితే ఇవ్వాలన్నమాట. సో మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలో ఈ 3 నెలల్లో అయితే సదరం స్లాట్స్ అనేటివి ఆపేశారు. సో ఈ నెలలో ఎవరైతే సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకోవాలని అనుకున్నారో వారు ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూస్తే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సదరం స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. వీడియోని 2x స్పీడ్తో అయితే చూడండి, ఫార్వర్డ్ చేసుకుంటూ. సో తొందరగా అయితే వీడియో అయితే అయిపోతుంది అనమాట. సో అలానే ఫ్రెండ్స్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఉదయం 7 గంటల నుంచి అయితే పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. హైయెస్ట్గా వచ్చేసి ఇక్కడ మనకు బాపట్ల జిల్లాలో అయితే 21% అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈసారి కూడా పింఛన్లు అనేటివి 63 లక్షలు అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి దగ్గరగా ఒక 8,000 నుంచి 12,000 మధ్యలో పెన్షన్స్ అనేటివి హోల్డ్లో అయితే ఉన్నాయన్నమాట. వీటిని తొలగించారా లేదా కుటుంబ సభ్యులు అదే పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉన్నారనే దాని మీద క్లారిటీ అయితే లేదు. సో ప్రస్తుతానికి ఈ మంత్లో అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా అయితే సాగుతూ ఉంది. పెన్షన్ల పంపిణీలో అయితే పాల్గొంటున్నారనమాట సచివాలయం అధికారులు. సో అయితే ముఖ్యంగా మనం ఈ వీడియోలో సదరం సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఇప్పటి నుంచి టాపిక్లోకి అయితే వెళ్దాము. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా నేను మీకు తెలియజేస్తాను. సో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు సదరం ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట. సో సదరంలో ఇక్కడ మనకు అప్లికేషన్ యొక్క లాగిన్ అనేది ఉండదు. సో ఒకసారి లాగిన్ క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ లాగిన్ అనేది అడుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి కేవలము అధికారులకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి సదరం సర్టిఫికేట్ అనేది దివ్యాంగులు, అదేవిధంగా కంటి చూపు అనేది సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, సో మానసిక పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు సచివాలయంకి అయితే వెళ్ళాలి. సో నేను మీకు ముందుగానే చెప్తున్నాను, ఏప్రిల్ 3వ తేదీ పైన అయితే వెళ్ళండి. స్లాట్ అనేది ఇంకా ఓపెన్ అయితే కాలేదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ సేవా పోర్టల్ అయితే ఉంటుందన్నమాట లాగిన్ అనేది. సో అయితే ఏపీ సేవా పోర్టల్ లాగిన్ అనేది కేవలం డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే ఉంటుంది. సో మీరు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారితో సదరం సర్టిఫికేట్కి మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి అడగండి. సో వారు బుక్ చేస్తారనమాట. సో దీంతో పాటు ఒక అప్లికేషన్ కూడా మీకు వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దామండి. సో దీంట్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను. సో అప్లికేషన్ మీకు గనక ఇస్తే ఈ అప్లికేషనే ఇస్తారనమాట. సో ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇందులో ఏమేమి అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి తేదీ. సో మీరు ఏ రోజైతే అప్లికేషన్ చేస్తున్నారో అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వాలి. సో సదరం ఐడి అనేది ఏంటంటే మనము ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత, అంటే ఏపీ సేవా పోర్టల్లో అప్లై చేసిన తర్వాత ఈ యొక్క ఐడి అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మనము రెన్యువల్ చేసుకునేందుకు లేదా మనం రీవెరిఫికేషన్ చేసుకునేందుకు ఈ ఐడి అనేది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే దీని అవసరం అయితే ఉండదు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే. సో ఇక్కడ చూసుకోండి, అంగవైకల్యం రకం అనేది ఫస్ట్ అడుగుతారనమాట. లోకోమోటర్ అంటే వికలాంగత్వం, అంటే పుట్టుకతోనే వికలాంగుడిగా ఉన్నటువంటి వాళ్ళని లోకోమోటర్ అంటే అంటారనమాట. సో అంటే చేతులు సరిగ్గా ఉండకపోవడము, కాళ్ళు సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ కూడా లోకోమోటర్ కింద అయితే వస్తాయన్నమాట. అంటే శరీరంలోని అవయవాలు అనేటివి సరిగ్గా లేకపోతే వాళ్ళని లోకోమోటర్ కింద అయితే సో కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, విజువల్ ఇంపైర్మెంట్స్ అంటే కంటి చూపు అనేది సరిగ్గా లేనటువంటి వాళ్ళు, దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళు విజువల్ ఇంపైర్మెంట్స్ కిందకైతే వస్తారనమాట. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్స్ అంటే వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా
మెంటల్లీ ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట. సో ఈ యొక్క కేటగిరీకి సంబంధించి మీరు ఏ కేటగిరీ కింద వస్తారనేది ఫస్ట్ ఈ విధంగా టిక్ అనేది పెట్టాలన్నమాట చెక్ బాక్స్లో. సో ఒకవేళ మీరు సదరం సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నట్లయితే అంగవైకల్యం రకం ఏంటో అని మీకు తెలియకపోతే మీకు ఏఎన్ఎం అయితే ఉంటారనమాట మీ యొక్క సచివాలయంలో. వారిని అడిగి మీరు ఈ యొక్క లోకోమోటరా లేకపోతే విజువల్ ఇంపైర్మెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ పేషెంట్ ఆధార్ నెంబర్. సో సదరం సర్టిఫికేట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వారికి సంబంధించినటువంటి 12 సంఖ్యల ఆధార్ అనేది ఇవ్వాలి. సో పేషెంట్ పేరు ఆధార్ ప్రకారము ఫస్ట్ ఇంగ్లీష్లో అయితే రాయాలి, నెక్స్ట్ వచ్చేసి తెలుగులో అయితే రాయాలన్నమాట. సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వయస్సు వివరాలు, మీ వయసు ఏంటి అనేది ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఇయర్స్ని ప్రజెంట్ 25 ఇయర్స్తో క్యాలిక్యులేట్ చేసుకొని సో ఏ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు వస్తాయో మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కూడా ఆధార్ కార్డులో ఉండేది ఇవ్వండి. సో మీరు ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీకు సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఆధార్ కార్డ్ని ఫాలో అయితే అవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు పురుషుల స్త్రీల ఈ యొక్క సదరం సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఎంతవరకు చదువుకున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇల్లిటరేటు, బిలో 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒకవేళ మీరు చదువుకోకపోతే అంటే చదువుకోలేదు అనుకుంటే ఇల్లిటరేట్ అనేది మెన్షన్ చేయాలి. రిమైనింగ్ అన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. 10th లోపల అయితే బిలో 10th అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట, అంటే రాయాలి. సో నెక్స్ట్ చూడండి, వృత్తి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా, సో వేజ్ ఎంప్లాయా అంటే రోజు పని చేసుకునేటువంటి వాళ్ళ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ ఏది లేకపోతే అన్ఎంప్లాయిడ్ అనేది మెన్షన్ చేయండి. అన్ఎంప్లాయిడ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ వైవాహిక స్థితి, అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదని అడుగుతున్నారండి. సో ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్సే, అదేవిధంగా విడో పెన్షనా, విడోనా, అదే విడోవిరా అనేది ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది పెట్టేయండి. నెక్స్ట్ చూడండి, కులం అడుగుతున్నారు, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, మైనార్టీనా, నన్ ఆఫ్ ది నాన్ కేటగిరియా అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీ కులం ఏంటో ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మతం, మీరు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు అనేది ఇక్కడ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ పుట్టుమచ్చలు, ఇవి ఖచ్చితంగా అయితే ఉండాలండి, మూలన్నమాట. సో అంటే మీకు పుట్టుమచ్చలు అంటే చూసే విధంగా ఎక్కడ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ 2 పుట్టుమచ్చలను అయితే చెప్పాలన్నమాట. సో ఐడెంటిఫికేషన్ కొరకు. నెక్స్ట్ చూడండి, అడ్రస్, అంటే మీ ప్రజెంట్ అడ్రస్ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో అడ్రస్ అనేది డోర్ నెంబరు, మీ యొక్క జిల్లా, మండలము, గ్రామము, అదేవిధంగా ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్తున్నారు కాబట్టి ఆధార్ లింక్ అనేది చేసుకోపోయినట్లయితే నెక్స్ట్ పిన్ కోడ్, మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి సో చివరిన సంతకం అనేది పెట్టేసి మీరు ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో మీరు ఈ అప్లికేషన్ పెడతారు కదా, ఈ అప్లికేషన్తో పాటు మీరు అంగవైకల్యానికి సంబంధించినటువంటి ఫోటో అనేది ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు లోకోమోటర్కి సంబంధించిన వాళ్ళు ఒక ఫోటో అనేది తీసుకోవాలన్నమాట, అంటే ఫుల్ ఫోటో అనేది తీసుకోవాలి లోకోమోటర్ వాళ్ళు. లేదు మీరు హాఫ్ వరకే అంగవైకల్యం కలిగి ఉన్నారంటే హాఫ్ ఫోటో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఇంపైర్మెంట్స్కి నార్మల్ ఫోటో అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఫోటో అనేది కంపల్సరీగా అయితే ఉండాలి, ఈ యొక్క అప్లికేషన్ ఉండాలి, ఫోటో అయితే ఒకటి ఉండాలి, ఒకటంటే ఒకటి కాదు, ఒక 2-3 ఫొటోస్ అనేవి ఉండాలన్నమాట. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. సో ఈ ప్రస్తుతానికి ఈ సర్టిఫికేట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు సరిపోతుంది అనమాట. మొత్తం 5 డాక్యుమెంట్స్ అనేటివి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీకు సదరం స్లాట్ అనేది ఓపెన్ చేస్తారు. సో సదరం స్లాట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేస్తారంటే ఏపీ సేవా పోర్టల్, నేను మీకు ఇంత చూపించాను కదా. సో ఏపీ సేవా పోర్టల్ అయితే ఐడి అనేది ఫస్ట్ క్రియేట్ చేస్తారనమాట. సో అందులోనే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇప్పుడు మీరు మాన్యువల్గా రాసిచ్చిన అప్లికేషన్ అంతా కూడా చూసుకుంటూ సచివాలయంలోని అధికారులు అయితే అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీకు ఒక స్లాట్ అనేది బుక్ చేస్తారనమాట. స్లాట్ ఎప్పుడు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కే ఇస్తారనమాట. సో జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, జీజీహెచ్లు, సో జిల్లాల్లో అయితే ఉంటాయి లేదా మీ యొక్క నియోజకవర్గంలోనే ఉంటాయి కదా, సో వాటికైతే స్లాట్ అనేది ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి మీకు ఒక డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ తేదీ లోపల మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు, అంటే పరీక్షలు చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అంగవైకల్యానికి సంబంధించి మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్నట్లయితే సో ఇతనికి ఎంత పర్సంటేజ్ అంగవైకల్యం ఉంది బాడీలో అని చెప్పి చూస్తారనమాట. చూసి వెరిఫికేషన్ చేసి ఇంత పర్సంటేజ్ ఉంది, ఇక్కడ లోకోమోటర్ సంబంధించి 40% పైన ఉంటే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. సో 40% ఎంత పర్సంటేజ్ ఉందనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అప్పటికి మనకు సదరం వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో సర్టిఫికేట్ అనేది
ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. డైరెక్ట్గా మీ సచివాలయంకి అయితే పంపించేస్తారనమాట. సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు సో ఈ యొక్క అప్లికేషన్ అనేది అంటే సదరం సర్టిఫికేట్ అనేది ప్రింట్అవుట్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడితో పూర్తవుతుంది అనమాట. సో వెరిఫికేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఇందులో మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను అడగవచ్చు, నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అలానే ఒక లైవ్ అనేది వీడియో అనేది చేస్తానండి. సదరం స్లాట్స్ అనేటివి ఏప్రిల్ 3వ తేదీ పైన అయితే ఓపెన్ కాబోతున్నాయి కాబట్టి సో ఆ సదరం సర్టిఫికేట్కి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేస్తారు అంటే సచివాలయం అధికారులు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాం, మా కష్టానికి ప్రతిఫలం మీరు ఇచ్చే లైక్స్. సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.